దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ప్రతిరోజు కూడా మీరు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుంటూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. దెన్ బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య కొరకు మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకము ఉంచుకోవాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రభుతో సమయాన్ని గడిపారు? దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ప్రభుతో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనము గడిపినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. ఇక్కడ ఒక ఆశీర్వాదమును మనం చూస్తూ ఉన్నాం. ఒక సమృద్ధిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఈ ఆశీర్వాదం పొందుకున్నారు అంటే ఒక విధవరాలు. విధవరాలు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. ఎందుకు దేవుడు ఆ విధవరాలి కుటుంబంలో జీవితంలో దేవుడు చేశాడు అంటే, ఆ గృహానికి ప్రవక్త అయినటువంటి ఏలియా వచ్చాడు. దేవుడు అతనిని పంపించినప్పుడు ఏలియా అక్కడికి వచ్చి ఆ సారేపాతులో ఉన్నటువంటి విధవరాలి గృహానికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. నాకు ఒక చిన్న అప్పము చేసి తీసుకునిరా అని అడిగినప్పుడు ఆమె అంటూ ఉన్నది, నా దగ్గర కొంచెం నూనె, కొంచెము పిండి మాత్రమే ఉంది, నాకు నా కుమారునికి మాత్రమే సరిపోతుంది అని సెలవిచ్చినప్పుడు భక్తుడు అంటాడు, ప్రవక్త అంటాడు, నా కొరకు చేసి తీసుకున్నదా, ఇశ్రాయేలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని సెలవిచ్చినప్పుడు ఆమె వెళ్ళి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెము పిండి, కొంచెము నూనెతో చిన్న అప్పము చేసి దైవజనుల దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆయన తిని ఆమెను ఆస్వాదించినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తీసుకుని వచ్చి ఆమె దైవజనునికి ఇచ్చిందో అప్పటి నుండి కూడా ఆ దేశంలో కరువు ఉంది. ఆ కరువు కాలంలో ఆమె పోషింపబడిందంట. తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, నూనె కూడా తక్కువ కాలేదు. దేవుడు ఒక ఆశీర్వాదమును, సమృద్ధిని ఆమె జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ఆమె ఆ ఆశీర్వాదము పొందుకోవడానికి గల కారణం దైవజనుని మాట వింది. 2, దైవజనునికి లోబడింది, దేవునికి లోబడింది. అంత మాత్రమే కాదు, ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెము నూనె, కొంచెము పిండిని దైవజనునికి ఇచ్చింది. అందుకే ఆమె దీవించబడింది. ఈరోజు మనము కూడా దీవించబడాలి అంటే మొదటగా దేవుని మాట వినాలి. 2, దేవునికి లోబడాలి. 3, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి మనం ఇచ్చినప్పుడు, మన సమయాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది వాక్యం చదువుకున్నారు? ఎంతమంది దేవునితో సహవాసం చేశారు? ఉదయం లేవగానే ఎన్నో పనులు ఉంటాయి, కానీ మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయనకు సమయాన్ని మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సమృద్ధిని, ఒక ఆశీర్వాదమును దేవుడు మనకిస్తాడు. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ జీవితంలో దేవుని బిడ్డలారా,
దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మన కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర్లను దేవుడు తీరుస్తాడు. సమృద్ధిని, గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ 3 లక్షణాలు ఆమె జీవితంలో ఉన్నాయి కాబట్టి కరువు కాలంలో ఆమె పోషింపబడింది. ఏమి కూడా తక్కువ కాలేదంట. కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి మీ యొక్క జీవితంలో స్థానం ఇవ్వండి. కుటుంబంలో స్థానం ఇవ్వండి. మీరున్నటువంటి ఆఫీస్లో దేవునికి స్థానం ఇవ్వండి. మీరున్నటువంటి స్థలములో దేవునికి స్థానం ఇవ్వండి. దేవునికి ప్రాముఖ్యతనివ్వండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబమును, మీరు చేయుచున్నటువంటి ఉద్యోగమును, వ్యాపారమును, సమస్తమును కూడా దేవుడు దీవిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేము నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా. మాకు సమృద్ధినిచ్చే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, సహాయం చేసే దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో సహాయం చేయండి. ఎవరెవరైతే ఏ విన్నపముతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారి జీవితంలో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. సమాధానము, సంతోషము అనుగ్రహించమని, వారికి ఉద్యోగాలలో, ఎడ్యుకేషన్లో, కుటుంబ జీవితంలో, వ్యాపారంలో, అన్ని విషయాలలో తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.